హాయ్ ఫ్రెండ్స్, నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయిందండి. కంప్లీట్‌గా చూడండి. రాము నామినేషన్స్ పాయింట్స్ అంత బలంగా అయితే లేవనమాట. ముందుగైతే లైక్ చేయండి. సో, హరిత హరీష్ గారిని, అలాగే మనకి ఆర్మీఎన్ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరినైతే నామినేట్ చేస్తారనమాట. పాయింట్లు కూడా అంత బలంగా అయితే లేవనమాట. మీరు కంప్లీట్‌గా వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుందండి. రాము గారిని అయితే పిలిచారు. రాము గారు ఇద్దరినైతే నామినేట్ అయితే చేశారండి. ఫస్ట్‌దొచ్చేసరికి మనకి ఇంకా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి హరిత హరీష్ గారు అయితే నామినేట్స్ అయితే చేశారనమాట. మొదటగా మీరు చూసుకున్నట్లయితే రాము గారు మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్‌కి చెప్పిన పాయింట్లు ఏంట్రా అంటే సింపుల్ పాయింట్స్ అండి. అది పెద్ద కన్సిడర్‌లో కూడా తీసుకోలేని పాయింట్స్ అనమాట. మీ ఐ కాంటాక్ట్ బాలేదు ఫస్ట్ ఒకటి. తర్వాత బ్యాటరీస్ వచ్చినప్పుడు నన్ను మీరు తోసుకొని వెళ్ళిపోయారు సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంట్రా అంటే మీరు ఓనర్స్ లాగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఎక్కువగా. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మమ్మల్ని లోపలికి వస్తే ఒక ఇదిలా చూస్తున్నారు అని చెప్పేసి అయితే పాయింట్లు అయితే పెడతాడనమాట. దీంట్లోని మనకి నెక్స్ట్ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, భయ్యా నా చూపే అంత ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు అయితే చూడలేదు. రాము గారు బాగా బట్టలు ఉతుకుతున్నారు, రాము గారు బాగా పని చేస్తున్నారు అని చెప్పేసి అయితే అందరితో నేను చెప్పాను. సెకండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు నా దృష్టిలో కూడా హైగానే ఉంటారు. మీరు ఇలాంటి పాయింట్లు చెప్తున్నారైతే మేము ఇప్పుడు మేము కామనర్స్గా వచ్చి మేము ఓనర్స్ పొజిషన్లో ఉన్నాం. దాని తర్వాత మేము టెనెంట్స్గా అయితే వచ్చేయచ్చు. మీరు అలా చెప్పడం అనేది ఆ పాయింట్ల మీద నన్ను నామినేట్ చేయడం అనేది నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు బ్రదర్ అని చెప్పేసి అయితే మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అయితే అంటాడనమాట. నేను ఆ విధంగా నామినేట్ చేయలేదండి. మీరు నన్ను ఎందుకు తోసుకొని మీరు వెళ్ళారు అని అయితే అడుగుతాడనమాట. ఏ ఏ టైంలో బ్యాటరీ టైంలో అంట మన రాము గారిని తోసుకొని మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ వెళ్ళాడంట. ఇదే పాయింట్ అయితే పెడతాడండి. నిజంగా నాకు ఇదేదో ఫన్నీగా అనిపించింది. అంత స్ట్రాటజిక్ పాయింట్స్ లాగా అయితే నాకేం అనిపించలేదు. అంత బలమైన పాయింట్ లాగా అయితే నాకు ఏదైతే అనిపించలేదు. నెక్స్ట్ మనకి హరిత హరీష్ గారిని అయితే లేపుతాడు అనమాట. హరిత హరీష్ గారికి ఏం పాయింట్లు పెడతారంటే, బ్రదర్ మీరు నాకు వచ్చి చెప్తారు, ఈ హౌస్లోని ఎవరు మంచోళ్ళు లేరు, అందరూ కూడా తనకు తాను గేమ్ ఆడుతున్నారు, నాకు చాలా హర్ట్ చేస్తున్నారు, నాకు ఎవరు కూడా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పి మీరు నాతో బాధపడుతున్నారు. అంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? పాయింట్ తిన్నంగా చెప్పడనమాట. ఏదైనా పాయింట్ తిన్నంగా చెప్పలేకపోతున్నాడు. సేమ్ ఇదే రకంగా మాట్లాడతాడు రాము గారు. పాయింట్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే పాయింట్లు పెట్టినా అదే పాయింట్లు పెడతాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానికి హరిత హరీష్ గారు ఏమంటారంటే, తమ్ముడు అని పెడతారు. తమ్ముడు నేను అందరితోనే బాగానే ఉంటాను. ఇక్కడ నాకేంటంటే మనకు రాము గారు చెప్పిన ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ కాదు చిన్న వాక్యం ఏదైతే ఉందో దాన్ని హరిత హరీష్ గారు మొత్తం ఇలా లాగారండి. ఏంటంటే నేను అందరితోనే బాగానే ఉంటున్నాను, మీరు జెన్యున్గా ఉండి కొప్పు కొట్టేస్తారా? మీరు ఓకే రాంగ్ వేలో వెళ్ళి కొప్పు కొట్టేస్తే కొట్టేయండి, నాకేం పర్లేదు. కాకపోతే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అందరు లేడీస్కి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఆ రోజు అందరు లేడీస్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాను. నా పెద్ద మనిషి మరి తనుజ గారు చేసిన వంట, నెక్స్ట్ భరణి గారు చేసిన వంట ఎందుకు తినలేదని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. ఈ పాయింట్ రాము గారు అడిగితే బాగుంటుందని చెప్పేసి అయితే నా ఉద్దేశం. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ మనసులో ఏముందో తెలుసుకొని అది మళ్ళీ అస్త్రంగా మార్చుకొని మన హరిత హరీష్ గారు మాట్లాడుతారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది కూడా. నెక్స్ట్ ఏంటంటే 3 రోజులు బట్టి సరిగ్గా తిండి తినట్లేదు. ఎందుకు తిండి తినట్లేదంటే మనకి భరణి గారు వంట తిండంట, అలాగే తనుజ గారు వంట తిండంట. ఇతను ప్రిపేర్ చేసుకునే ఇతను తింటారంట. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కదా, ఆ వంట వండింది కూడా పక్కనేదే పెట్టేశాడు. ఇవన్నీ చెప్పుకుంటాడు అతను పాయింట్ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. అతను పాయింట్ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఇదే ఏసేయాలని చెప్పి వేసాడు తప్ప రాము మరి ఇదే నా నామినేషన్ చెప్పేసి రొంగైతే రాసేస్తాడండి. నేనైతే క్లారిటీగా చూస్తున్నాను కదా, ఈ పాయింటే చెప్తాడు అనమాట. చాలా లెస్ పాయింట్లు అయితే చెప్తాడు అనమాట. నాకైతే ఇది అన్ఫేర్గా అయితే అనిపించింది అనమాట. కరెక్ట్ పాయింట్లు రాము అయితే పెట్టలేదు అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. అతను కూడా అవుట్ ఆఫ్ ఏదో మాట్లాడతాడు అనమాట. అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాను. రితు చౌదరి గారు వచ్చి చెప్పారు నాకు లేడీ అన్నారు అని చెప్పేసి, ఇమానువేల్ గారు లేడీ అన్నారని చెప్పేసి అయితే ఈ పాయింట్ తీసుకొస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఆ గుండంకులు అన్న పదం తీసుకొస్తాడు. ఈ పాయింట్ మీద నడుస్తుంది అనమాట చర్చ మొత్తం. ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి అయితే లోపలికి అయితే పంపించారు అనమాట. ప్రజెంట్ అయితే ఇది సిచ్యువేషన్ బిగ్ బాస్ హౌస్లో. ఎలిమినేషన్స్ అయితే ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. ఇదే ప్రాసెస్. అసలు రాము గారి పాయింటే లేదు. ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.